శ్రీకృష్ణ పరమాత్మేన నమః. వెల్కమ్ టు నిర్గుణ ఛానల్. భగవద్గీత 3వ అధ్యాయం 29వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణావిదో మందాన్ కృష్ణవిన్నా విచాలయేత్. తాత్పర్యం: ప్రకృతి యొక్క గుణాల వలన మోహితులైన వారు గుణాలలోనూ కర్మలలోనూ ఆసక్తులు అవుతారు. అటువంటి అల్పజ్ఞులను ఆత్మజ్ఞానులైన వారు చలింపచేయకూడదు. ధ్యాన వివరణ: అల్పజ్ఞులు వేరే, ఆత్మజ్ఞానులు వేరే. ఆత్మజ్ఞానులు అల్పజ్ఞానులు కాలేరు, అల్పజ్ఞులు ఆత్మజ్ఞానులు కాలేరు. తమోగుణుల కార్యకలాపాలు వేరే, రజోగుణుల కార్యకలాపాలు వేరే. సత్యగుణుల కార్యకలాపాలు వేరే, నిర్గుణుల కార్యకలాపాలు వేరే. కనుక ఎవరి గుణాలకు సంబంధించిన కార్యకలాపాలను వారితో చేయనివ్వాలి. ఇతరుల కార్యకలాపాలకు ఎప్పుడూ అడ్డుపడరాదు. ఎవరు ఏది చేస్తున్నా, ఎవరు ఏది చేయదలుచుకున్నా యదా ఇచ్చసి తదా కురు అనాలి. అంటే నీ ఇష్టం వచ్చినట్లు చేయి అని. అయితే అడిగినప్పుడు మాత్రం ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది అని ఖచ్చితంగా చెప్పాలి. అడగనిదే అమ్మైనా పెట్టదు కదా అని ధ్యాన వివరణ అందించారు బ్రహ్మర్షి పత్రిజీ. ఈ యొక్క నిర్గుణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.